హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో ఉదయాన్నే పిల్లల్ని అంతా రెడీ చేసి 8 కల్లా స్కూల్కి పంపించేశానండి. అలా చల్లగా గాలి వీస్తుంటే సరే టెర్రస్ పైకి వచ్చాను. చూడండి కెనాన్ లిల్లీ ఫ్లవర్ అండి ఇది ఫస్ట్ టైము ఈ కుండీలో పూయడం ఫస్ట్ టైం. వేరే చిన్న కుండీలో ఉన్నింది చాలా రోజులు ఎదగలేదు. ఇప్పుడు ఒక వాటర్ క్యాన్లో మార్చామని చెప్పాం కదా ఈ మధ్య. సో బాగా వచ్చేసిందండి వర్షాలకి. ఈ మధ్య బాగా అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇదిగోండి వాటర్ క్యాన్లో పెట్టడం వల్ల చెట్లు బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు మనం ఎలాంటి విత్తనాలు తెచ్చి వేసుకున్నా బ్రహ్మాండంగా వస్తాయండి. బెండ మొక్కలు వేసి కూడా నెల 1.5 నెల అయిపోయింది. ఇదిగోండి కాయలు కాసేస్తున్నాయి. ఓన్లీ కిచెన్ వేస్టే వేస్తానండి. మీరు నమ్ముతారో లేదో ఓన్లీ కిచెన్ వేస్టే యూజ్ చేస్తున్నాను. అలా కాదు మొక్కలు సరిగా రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే వర్మీ కంపోస్ట్ ఒకటి 2-3 కేజీలు అలా తెచ్చుకొని అంతా గుప్పుడు గుప్పుడు వేస్తూ ఉంటానండి మొక్కలకి. 2 డేస్ ముందు బాగా పెద్ద వర్షం అనమాట. ఇంకా అందుకని నేనేం మొక్కలకి నీళ్ళు పోయలేదు 2 డేస్ నుంచి. అయినా కూడా చూడండి చల్లగా గాలి వీస్తుంది. చూడండి చెట్లన్నీ పలకరిస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి కదండి. ఇదిగోండి ఇది కూడా బెండ చెట్టు. అట్లా అక్కడక్కడ కొన్ని కొన్ని కుండీల్లో ఇట్లా బెండ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు వేశానండి. కనీసం రోజుకి ఎంత బిజీగా ఉన్నా 1-2 సార్లు మిద్దెపైకి వచ్చి అలా ఒక 10 నిమిషాలు గడిపి వెళ్ళడం నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఈవినింగు 6:30 అట్లా అంటే దీపారాధన అవంతా చేసుకున్న తర్వాత నేను, మా వారు, మా అత్తయ్య వాళ్ళు ఊరు నుంచి వచ్చారంటే ఇక్కడే అండి కబుర్లు చెప్పుకునేది. మిద్దెపైకి వచ్చి హాయిగా 1-2 గంటల పాటు కూర్చుని హాయిగా ఇక్కడే గడుపుతాము. కొన్నిసార్లు డిన్నర్ ఇక్కడే చేస్తామండి. మిద్దెపైకి అన్నీ తెచ్చుకొని సరదాగా ఇక్కడే చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇది వచ్చి సెంటు జాజుల తీగ అండి. చిన్న పాట్లోనే వేశాను. సిమెంట్ పాట్లో వేశాను. బాగా వస్తుంది. పువ్వులైతే బాగా గుమగుమ సెంటు జాజులు చాలా మంచి వాసన వస్తాయండి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ బెండ చెట్టు వేసాను. ఇది మామిడి మొక్క అండి. ఎందుకు మేమంటే కూలర్ టబ్లో వేసాము. జస్ట్ ఆకులు పర్పస్ అండి. మనకి ఇట్లా శుభకార్యాలకి వాటికి వాడతాం కదా. ఇది చూడండి పుదీనా జస్ట్ మనం బయట మార్కెట్లో తెచ్చుకున్న కొమ్మలు, ఆకులు కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు అలా నాటేసరికి చూడండి వర్షాకాలంలో మాత్రం పుదీనా పెద్ద పెద్ద ఆకులతో బాగా వస్తుందండి. మార్కెట్లో ఒకసారి ఒక కట్ట తెచ్చుకొని ఆ ఆకంతా గిల్లిన తర్వాత ఇట్లా నాటేసుకుంటే మళ్ళీ నేను చాలా రోజుల వరకు ఇంకా పుదీనా కొన్నానండి. ఇది వంకాయ చెట్టు అండి. ఈ మధ్య నారు పోసాను. 1 నెల అయింది. చూడండి ఇక్కడ కూడా పుదీనా కొన్ని గుచ్చిపెట్టాను. ఎక్కడైనా అండి బ్రహ్మాండంగా వచ్చేస్తుందండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్ వేస్తాను. టీ పొడి దగ్గర నుంచి ఎగ్ షెల్సు, అన్ని పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు ఏది వదిలిపెట్టనండి. అన్నీ వాటర్లో వేసి ఒక 2 డేస్ ఉంచి ఆ వాటర్ తెచ్చి ఇందులో పోస్తూ ఉంటాను. ఆ వేస్ట్ అంతా కూడా ఏదైనా పెద్ద టబ్ ఉంటే దాంట్లో వేసేస్తూ ఉంటాను. మళ్ళీ కంపోస్ట్ లాగా కూడా నేనేం చెయ్యను. ఆ వాటర్ అంతా పోసేసి ఆ వేస్ట్ని ఒక డబ్బాలో వేసి దాని మీద మట్టి కప్పేస్తాను. ఇంకేదైనా మొక్క కూడా నాటేస్తూ ఉంటాను. అంతేకాని సపరేట్గా నేను కంపోస్ట్ కూడా తయారు చేయనండి. ఇప్పుడు కూడా మీరు ఇవి ఎవరైనా మొక్కలు పెట్టాలి అనుకుంటే టెర్రస్ గార్డెను నేను చెప్పాను కదండి ఇదివరకటి వీడియోలో, చక్కగా మట్టి, ఇసుక, కొంచెం కంపోస్ట్ తెచ్చి కలిపి పెట్టుకొని కుండీల్లో ఇప్పుడు విత్తనాలు, కాకర విత్తనాలు, బీర విత్తనాలు, సొరకాయ విత్తనాలు, వంకాయ, మిరప ఇలాంటి నారు వేసుకోండి. చక్కగా ఇప్పుడు పడుతున్న క్లైమేట్కి, వర్షాలకి చాలా చక్కగా వచ్చేస్తాయండి మొక్కలు. పెద్దగా మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈ సీజన్లో పెట్టుకుంటే. మనకెప్పుడు అంటే ఇంక సమ్మర్లో కొంచెం పట్టించుకోవాలండి మొక్కల్ని. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మన మొక్కలకి నీళ్లు పోసి ఏదైనా గుప్పెడు మనం వర్మీ కంపోస్ట్ అండి. ఎందుకంటే మనం న్యాచురల్గా పండించుకోవాలి అనుకున్నప్పుడు వర్మీ కంపోస్ట్ మాత్రమే యూస్ చేయొచ్చు. ఇది కూడా పెయింట్ బకెట్లో పెట్టానండి. సన్నజాజుల మొక్క బాగా తీగ అల్లుకొని వచ్చేస్తుందండి. ఇట్లా మనకి పువ్వులు ముఖ్యంగా ఆడవాళ్ళకి దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులే కదా. అది ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క మొక్క వేసుకుంటే సంవత్సరం తిరిగేసరికి అన్నీ కూడా పూలు పూస్తాయి. ఎంతో కొంత మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదండి మనీ. అందులో ఇట్లా అది చూడండి ముద్ద మందారం మొక్క సిమెంట్ పాట్లోనే పెట్టాను. సమ్మర్లో బాగా పూస్తుందండి నాకు మందారం పువ్వులు. ఇంకా పువ్వుల మొక్కలకి కూడా నేను ఎలాంటి మందులు అట్లా ఏం వేయనండి. ఎందుకంటే అవి సహజంగా ఎప్పుడు పూస్తాయో అప్పుడే పూస్తాయి. అట్లానే వాడుకుంటున్నాను. ఇది తెల్ల గన్నేరు, ఒలియాండర్ అంటారు కదా. ఈ మధ్య తెచ్చిపెట్టాను. వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు మొక్క. బాగా వస్తుంది. ఇది చూడండి సపోటాలు 2.5 ఇయర్ అయిపోతుంది పెట్టి మొక్క. గ్రాఫ్టెడ్ మొక్కే తెచ్చిపెట్టాము. ఇప్పుడు చిన్న చిన్న పిందెలుగా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో.
చిన్న చిన్న పిందెలు. ఒక 3-4 టైమ్స్ అయితే చిన్న పిందెలు వచ్చి రాలిపోయాయండి. కానీ ఇంక నేను పట్టించుకోలేదు. ఈసారి అయితే కాయలు నిలబడుతున్నాయి. కొంచెం పండ్ల మొక్కలకి కేరింగ్ ఎక్కువ తీసుకోవాలండి. పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు అంత కేరింగ్ అవసరం లేకపోయినా పండ్ల మొక్కలకి ఎక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే ఎరువు లాంటిది కొంచెం మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి. బట్ నేనేం పట్టించుకోవట్లేదు, కానీ అది వస్తుంది. ఇదేనండి ఇవాళకి మిద్దె తోట అనుకునే వాళ్ళకి చిన్న చిన్న సలహాలు. ఇప్పుడు కరెక్ట్ టైము పెట్టుకోవడానికి అనడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి చిన్న గార్డెన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.